సార్, మీరు వాళ్ళ ఇంట్లో కొట్టాలంటే మేము అబ్జెక్ట్ చేయము. మీరు ఆ లాస్ట్ నుంచి కొట్టుకోరంటే ఈ లాస్ట్ నుంచి కొట్టుకోరాలి. వీళ్ళదే కొడతామంటే మేము కొట్టని, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే పాలసీ, మీరు కొట్టండి, ఆ లాస్ట్ నుంచి కొట్టుకుంటారా నిన్ను, ఈ లాస్ట్ నుంచి మధ్యలో ఉంది వాళ్ళది, మధ్యలో కూడా కొట్టండి. మేము అటు చెప్పము. మీరు మధ్యలో వచ్చి దీన్ని మాత్రం కొడతామంటే మాత్రం ఖచ్చితంగా అది జరిగే పని దెబ్బతీస్తారు. మా వీధిలో సార్ 4 పక్కల కాంపౌండ్ వదిలి వెహికల్స్ కు పార్కింగ్ అన్ని పెట్టుకోండి. నేను ఒకటే అందరూ రోడ్లో పెట్టుకోవడం వెహికల్స్, ఎందుకంటే ఇంటికి దేనికి పార్కింగ్ లేదు, మెట్లెక్కించి 2 వీలర్ వెహికల్ పెట్టుకోలేరు. నేను అవన్నీ కాకుండా మన వీలు ప్రకారం 4 పక్కల వదిలేసి ఇల్లు కట్టుకున్నాను. రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ గా మార్చుకోలేదు అని చెప్పారు, నోటీస్ ఇచ్చారు. కొట్టాలని ఎట్లా ఇస్తారు మీరు? మార్చుకోమండి. ఇప్పుడు రెసిడెన్షియల్ గా ఇచ్చారు, రెసిడెన్స్ గా ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాడు, ఆయన కమర్షియల్ గా మార్చుకున్నాడు. మీరు నోటీస్ ఇచ్చి దానికి అమౌంట్ కట్టించుకోవద్దని కమర్షియల్ గా మార్చండి. అదే ఫస్ట్ మేము ఇస్తాం, వాళ్ళు రిక్వెస్ట్ చేయాలండి. మాది మీరు ఎన్నేళ్ళు కనుక్కుంటారు? 2017 నుంచి ఇప్పటి వరకు 26 10 సంవత్సరాల తర్వాత మీరు ఐడెంటిఫై చేస్తారా? పబ్లికే వచ్చింటారు సార్, మాకేం అబ్జెక్షన్ లేదు చెప్పేది. పబ్లికే వచ్చింటారు, అందరు సంతకాలు తీసుకొచ్చాడు ఇచ్చేది సార్. పబ్లిక్ కూడా వచ్చినారు. ప్రతి 6 నెలలకి 22,400 ట్యాక్స్ కడతాము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ట్యాక్స్ కట్టించుకుని ఈ రోజు ఆ గోడ పెరిగింది, ఈ మూల పెరిగింది, ఇప్పుడు అడిగితే ట్యాక్స్ కట్టించుకోకుండా 6 నెలలకు ఒకసారి కడతాం. 22,000 5 ఫ్లోర్లు కడతా ఉన్నారు. సార్ మీకు చేతులు జోడించి రాజకీయంగా మాకి సవాళ్ళకి ఉంటాయి. మేము తప్పు చేస్తే వాళ్ళు నిరూపించింది, వాళ్ళు చేసిన తప్పులు ఏమంటే మేము నిరూపిస్తాము. కాబట్టి వ్యక్తిగతంగా దయచేసి మీ అధికారులు మా వాళ్ళ జోలికి రావద్దండి, దయచేసి మా వాళ్ళు ఆయన ఇల్లు కట్టుకోవాలి. ఆయన ఒకటే మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏమంటే, రోడ్ వైడనింగ్ ఉండే స్థలంలో రోడ్ వైడనింగ్ ఉంది, మీరు చెక్ చేసుకోండి. ఏదైతే టౌన్ ప్లానింగ్ మీ దగ్గర ప్లానింగ్ ఉంది, ఆ ప్లానింగ్ అథారిటీ తెప్పించుకొని రోడ్ వైడనింగ్ ఉంది. ఆ రోడ్ వైడనింగ్లో షాపింగ్ కాంప్లెక్స్ కడతామన్నారు. ఆయన అబ్జెక్షన్ చేసినాడని చెప్పి హేమంత్ రెడ్డి అబ్జెక్షన్ చేసినాడని వ్యక్తిగత మరి ఎందుకు కోర్టు స్టే ఇచ్చింది? అట్లని చెప్పి వ్యక్తిగతంగా పోవడం తప్పు. నాగమంగళం నుంచి గంటాపూర్ వరకు ఇప్పుడు ఏం ముందే చెప్తున్నారు కదా అడిగాము. మీరు ఇప్పుడు చెప్పారు కదా, వాళ్ళు చెప్పింది ఇప్పటికి ఇప్పుడు వైడింగ్ లేదు అని చెప్పారు. వైడింగ్ లేకపోతే 100 మీటర్ రోడ్ అనేది కన్ఫర్మ్. ప్రజాధనాన్ని మనకి అవకాశం వచ్చినప్పుడు దుర్వినియోగం చేయకూడదు అనేది మా ఆలోచన. ప్రజాధనం కదా అది, రేపు కట్టేస్తారు, కట్టిన తర్వాత రోడ్డు కొట్టాలంటే మళ్ళీ కొట్టేస్తారు, అంటే డబ్బులు ప్రజలదే, పాల్గొంటేది మళ్ళీ నష్టం జరిగేది ప్రజలకే కదా. కాబట్టి మేము ఇంకా ప్రజలకు మంచి జరగాలని ఆలోచిస్తున్నాం తప్ప ఎక్కడా ప్రజలకు చెడ్డ జరగాలని ఆలోచించలేదు. అలాంటి ఆయనకి ఈయనకి ఇప్పుడు ఈయనకి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు ఏమీ చేయలేక మీ చేతి కత్తిచ్చి మీ మీద యుద్ధం చేయమంటారు వాళ్ళు. సార్ నేను 20,000 పర్మిట్ తీసుకున్నాను, మీరు పర్మిషన్ ఇచ్చారు, నేను కట్టాను. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కట్టాను. మన మేడం గారు కూడాను 10 సార్లు ఇన్స్టిట్యూట్ చేశారు. మా ఇల్లు ఇంజనీర్ వచ్చినాడు, విశ్రాంత్ ఇంజనీర్ వచ్చినారు, ఇచ్చేసి అన్నీ ఇతరులు అయిపోయింది. 21 జూలైలో పైన ఒక రూమ్ వేయాలంటే ప్లాన్ చేసినాను. అప్పుడు కూడా మేడం వచ్చి మీరు పర్మిట్ ఏమైనా వేస్తా ఉన్నారంటే అప్పటికప్పుడు పర్మిట్కి అప్లై చేసి 15,000 రూపాయలు డబ్బు కట్టి పర్మిట్ ఇస్తున్నారు. అది 21 జూలైలో. 21 నవంబర్లో గృహప్రవేశం చేసినాను. చేసిన తర్వాత మన వాళ్ళు రాకపోతే నేనే అప్లికేషన్ పెట్టి మాకు ట్యాక్స్ ఫిక్స్ చేయడానికి మన ఆఫీస్ పెట్టినాను.
ట్యాక్స్ ఫిక్స్ చేసినారు. అప్పుడు కూడా ఏం చేసినట్టే ఇన్సూరెన్స్ ట్యాక్స్ అనేటప్పుడు ఫైనాన్స్ కూడా 3,000 రూపాయలు నాకు వేసినారు. యూసీ ఫైనాన్స్. అదే సార్ వేసినారు 3,000 రూపాయలు. ఆ రోజు నుంచి మీరు రికార్డ్స్ పరిశీలన చేయండి. నేను ఎందుకంటే యాజ్ ఎంప్లాయీగా రిటైర్డ్ 30 years మీకు యూసీ ఫైనాన్స్ వస్తుంది కదా, మన GPS అనౌన్స్ చేశారు. ఒక నిమిషం సార్, నేను ఎంత సర్వీస్ చేసిన టీచర్లకి ఎంప్లాయీస్కి ఇచ్చేది మీకు తెలుసు. మీకు నేను చెప్పాను మొదట, నేను ఈ మధ్యగా వచ్చాను సార్, నేను ఫలానా అని చెప్పినాను. నేను ఎంత కావాలి ఎవ్రీ ఇయర్ 30వ తేదీ లాస్ట్ డేట్ అంటే ఏప్రిల్లో నేను ఖచ్చితంగా ప్రతిసారి కట్టాను. 22,000 రూపాయలు నేను ట్యాక్స్ కట్టాను. 5% మీరు ఆ రోడ్లకు రండి ఒకసారి, ఆ రోడ్లకు రండి. ఆ రోడ్లకు నా ఇల్లు రోడ్లకు ఒక ఇంచి ఒక అడుగు వచ్చిందనంటే కూడాను నేను బాధ్యత. మీరు సర్వే చేయండి, ఎన్ని ఇంటి రోడ్లకు వచ్చినాయి, ఎన్ని వెనకాలు ఉన్నాయి, ఎంత ఉన్నాయి చూడండి. అక్కడ వీడు నాకు అనవసరంగా ఇప్పుడు నేను ఎక్కడైనా ఒకవేళ పార్టీలు పాల్గొంటా ఉంటాం, చేస్తా ఉంటాం, ఇది చేస్తానంటే మా మిస్సెస్ పెడితే ఉండే ఇంటికి మీరు నోటీస్ ఇచ్చినారు, మేము ఎక్స్ప్లెయిన్ ఇచ్చినాము. దయచేసి మీరు ఎందుకనంటే కామన్ మేము అందరూ పడుకోలేదు, అందరికీ ఇప్పుడు బజార్ విద్యుత్ కొట్టాలని చెప్పి నేను రిప్లై ఇచ్చారు. ఏం పెట్టినారు అన్న ప్రకారం చూసుకొని ఏముందో తింటాం. సార్ మాది చిన్న విన్నపం సార్, మీరు ఆ ఇంట్లో కొట్టాలంటే మేము అబ్జెక్ట్ చేయము. మీరు ఆ లాస్ట్ నుంచి కొట్టుకోరాలి, ఈ లాస్ట్ నుంచి కొట్టుకోరాలి. వీళ్ళదే కొడతామంటే మేము కొట్టని, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే పాలసీ, మీరు కొట్టండి, ఆ లాస్ట్ నుంచి కొట్టుకుంటారా నిన్ను, ఈ లాస్ట్ నుంచి మధ్యలో ఉంది వాళ్ళది, మధ్యలో కూడా కొట్టండి. మేము అటు చెప్పము. మీరు మధ్యలో వచ్చి దీన్ని మాత్రం కొడతామంటే మాత్రం ఖచ్చితంగా అది జరిగే పని కూడా మనోభావాలు దెబ్బతీస్తారు. మా వీధిలో సార్ 4 పక్కల కాంపౌండ్ వదిలి వెహికల్స్ కు పార్కింగ్ అన్ని పెట్టుకోండి. నేను ఒకటే అందరూ రోడ్లో పెట్టుకోవడం వెహికల్స్, ఎందుకంటే ఇంటికి దేనికి పార్కింగ్ లేదు, మెట్లెక్కించి 2 వీలర్ వెహికల్ పెట్టుకోలేరు. నేను అవన్నీ కాకుండా మన వీలు ప్రకారం 4 పక్కల వదిలేసి ఇల్లు కట్టుకున్నాను. మరి తినేమన్నాను. నిన్న కూడా సార్ సర్వే వాళ్ళు వచ్చినారు. నాది 20-144 సైట్ సౌజన్య వచ్చిన్నారు. నాకు 20-144. నేను కూడా 6 అడుగులే, వాళ్ళు పక్క సైడ్ కూడా వచ్చేసారు. నాకుంటే 19.5 అడిగే, కానీ వాళ్ళు 20.5 అడుగుందని మనం నిన్న తీసుకొచ్చారు. ఎట్లా సార్ ఇదంతా నాకు అర్థమే కాదు. అక్రమంగా జరిగే సక్రంగా ఉండేదా వచ్చి మీరు మొదలై చేసి నేను వచ్చే లోపల వచ్చాను. చెప్పాలి కదా, చెప్తాం. హైదరాబాద్ లో హైదరాబాద్ పొలం రూల్స్ ప్రకారం సక్రం మేము వచ్చిన విషయం ఏమంటే మా నౌషాద్ పోయి ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు. అదేదో నా దగ్గర షెడ్ గురించి మాకు అభ్యంతరం లేదు. రెసిడెన్షియల్ ఏరియాలో కూర్చుని షెడ్ తీసినవి షెడ్ తీయాలని భావన కాదు. అక్కడ ఏంటంటే చుట్టుపక్కల జనాలు అందరూ ఉన్నారు, ఈ పాత సామాన్లు అవి చాలా ఇబ్బంది. వీళ్ళు కాలం మీద కట్టేసుకున్నా మేము పడుచుకోలేదు. షెడ్తో వాళ్ళ అబ్బాయి ఎవరు వచ్చారు, ఇంకా రాలేదు. రెసిడెన్షియల్ ఏరియా కమర్షియల్ ఏరియా పెట్టుకోమని మేము పర్మిషిస్తాం. అన్ని చుట్టుపక్కల అన్నీ ఇండ్లే, కమర్షియల్ ఎక్కడ పెట్టుకున్నా పర్మిషన్ ఇబ్బంది లేదు. అందరూ ఆలోచించుకోండి, మీకు అన్నీ తెలుసు. షెడ్ రెగ్యులేట్ చేస్తారు. అక్కడ జరిగే యాక్టివిటీస్ మార్చమంటారు. అది కమర్షియల్ యాక్టివిటీస్ మొత్తం రెసిడెన్షియల్. అది కాదు రెసిడెన్షియల్లో చెప్పండి. మీరు నోటీసులు ఇవ్వడం దుబ్బేస్తారు. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, క్లియర్గా చెప్పాను, మీరు బుజ్జిని మానేస్తే దాన్ని రెగ్యులైజ్ చేసి ఏదో ఒకటి చేద్దాం, కానీ ఈ పక్క మాత్రం కాలం మీద పెట్టుకున్నాను. అది లోపలికి మార్చుకోండి అని చెప్పాను. 1 సైడ్ మొత్తం కాలం కూర్చోండి, 1 సైడ్ కాలం మీద పెట్టుకోండి, దాన్ని మాత్రం లోపలికి పెట్టుకోండి, మిగతా అంతా పెట్టుకోండి. రెస్ట్ యాక్టివిటీ మార్చండి. ఇప్పుడు అది ఓకే. లెటర్ ఇచ్చాడు హేమంత్ నిన్న లెటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నది మనకి 2-3 కంప్లైంట్స్ వచ్చి ఇంకోటి ఇచ్చాయి. నిన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు లెటర్ ఇచ్చాడు, రిక్వెజేషన్ ఇచ్చాడు. మా సమక్షంలో మెజర్మెంట్ చేయాలి, మా సమక్షంలో ఇది చేయాలని ఇచ్చారు. దాని ప్రకారం అదే మర్చిపోతాం, మాట్లాడుతున్నాను. ఇబ్బంది చెప్తాను, తప్పు అనుకోలేదు. ఇప్పుడు ఇది లైన్ ఏమంటుంది, ఎక్కడున్నాడు, ఇక్కడ కరెక్టా? గుడి ఆనుకున్నాడు. ఒక నిమిషం, నేను ఎగ్జామ్ మిమ్మల్ని అడుగుతున్నా. చూసాను. నేను ఆడికి లైన్ లో ఏమి ఇబ్బంది స్పాట్లోకి వచ్చి ఇది ఏమంటుంది బిల్డింగ్ అనుకోండి, ఇది XYZ పక్కన బిల్డింగ్ ఉందా లేదా?
ఈ పక్క ఖాళీ సార్. ఈ పక్క ఉందా లేదా? ఆ పక్క ఏం లేదు. రెండు పక్కల ఖాళీ సార్. ఒకటి ఖాళీ జాగా ఉంది, దాని పక్కలో ఉంది. ఒక పక్కన ఉన్నాయి కదా, దాని పక్కన ఉంది. దాని పక్కన ఉన్నాయి కదా, వాటికి నోటీస్ ఇవ్వకుండా ఆయనకి మాత్రమే ఎందుకు నోటీస్ ఇచ్చారు? పక్కనే అది కాదు. వాళ్ళు అయితే అదేంటంటే రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ మార్చారు. రెసిడెన్షియల్ అప్రూవల్ తీసుకొని కమర్షియల్ మార్చారు. కమిషన్ గారు మీరు పలమనేరు పట్టణంలో 95% ఇదే కల్చర్ ఉంటుంది, ఇట్లే ఉంటుంది ఇక్కడ. మీరు కావాలంటే నేను కూడా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా, మీరు కావాలంటే వెరిఫై చేయండి. మీకు అట్లాంటివి ఏదైనా రెగ్యులరైజ్ చేసి ఇచ్చేసేయండి. మీ ద్వారా చేసేయండి, ఇంకా మంచి అవుతుంది. ఏదైనా రెగ్యులరైజ్ చేయాలంటే, ఎందుకంటే నాట్ ఓన్లీ ఇది, నేను అందరికీ కూడా చెప్తాను, ఆ పార్టీ ఈ పార్టీని మేము చెప్పండి, అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసేయండి. వాళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏమొస్తుంది, వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోవాలా, కోర్టుకు పోతే చేస్తారు. ఊరికి మీ మీద ఎందుకు ఊరికి ద్వేషం పెట్టి మీరు వచ్చి అధికారికంగా ఉండి మీరు రాజకీయ ఒత్తిడికి ఇవన్నీ చేస్తే మీకు ఇబ్బంది వస్తుంది. నా బాధ రాజకీయ ఒత్తిడి చేయాల్సిన లేదు. నేను లాస్ట్ 10 years పని చేస్తాను, మీరు ఎందుకు చూశారు. ఇది ఇంకోటి ఏమంటే లాజిక్ మీకు తెలియదేమో ఈ సబ్జెక్టు. 2017లో 18 ప్లాన్ అప్రూవ్ అదే 2017లో ఇదే టీడీపీ గవర్నమెంట్లో ప్లాన్ శాంక్షన్ అయ్యి కట్టుకున్నాడు. అప్పుడు ఎవరు అటు చెప్పలే. ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అక్రమాలు దౌర్జన్యాలని అడ్డుకుంటున్నాడు, యాక్టివ్గా ఉన్నాడని చెప్పి వ్యక్తిగతంగా మిమ్మల్ని వాడుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. అంటే నేను చెప్తాను కాదు, మీరు స్వతహాగా మీరేం చేయట్లేదు పాపం, మీదేం తప్పులేదు. మీ ద్వారా వాళ్ళు విశ్వరూపాన్ని బయట చూపిస్తున్నారు అనేది మా ఆవేదన, అంతే. నేను ఇప్పుడు మేఘం గతంలో పూనూరు కానీ, మళ్ళీ ఆటకు చేశాను. మాకు ఏదైతే రూపొందిందో చెప్తాడు సార్ ఒక్క నిమిషం సార్. హేమంత్ కుమార్ రెడ్డి రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్గా మార్చుకున్నాడు బిల్డింగ్. మీరు నోటీస్ ఏమి ఇవ్వాలి సార్? మీరు నోటీస్ ఏమి ఇవ్వాలి? అదే ఇచ్చాము. ఏమి ఇచ్చారు? డీవియేషన్ ఇచ్చారు కానీ డీవియేషన్ లో పక్కలో 3 feet ఈ పక్క, ఆ పక్క 3 feet, 2 feet లేదనేసి నోటీస్ ఇచ్చారు. నోటీస్ లో ఎక్కడ గానీ మీరు రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ గా మార్చుకోలేదని చెప్పారు. ఫస్ట్ నోటీస్ ఇచ్చారు, కొట్టాలని అట్లీస్ట్ సార్ మీరు మార్చుకోమండి. ఇప్పుడు రెసిడెన్షియల్ గా ఇచ్చారు, రెసిడెన్స్ గా ప్లాన్ అప్రూవల్ ఇస్తున్నారు, ఆయన కమర్షియల్ గా మార్చుకున్నాడు. మీరు నోటీస్ ఇచ్చి దానికి అమౌంట్ కట్టించుకోవద్దని కమర్షియల్ గా మార్చండి. అదే ఫస్ట్ మేము ఇస్తాం, వాళ్ళు రిక్వెస్ట్ చేయాలండి. మాది రెసిడెన్షియల్ కమర్షియల్ మీరు ఎన్నెళ్ళు కనుక్కుంటారు? 2017 నుంచి ఇప్పటి వరకు 26 10 సంవత్సరాల తర్వాత మీరు ఐడెంటిఫై చేస్తారా? ఇప్పుడు వచ్చింది. ఒక పని చేయండి, అక్కడి నుంచి ఫస్ట్ బిల్డింగ్ నుంచి ఇవ్వండి, అక్కడి నుంచి వస్తే ఇచ్చిండి, అందరికీ కొట్టండి, అందరికి ప్రతి ఒక్కరి యాక్షన్ తీసుకోండి. షెడ్ పెట్టినాడు, ఏమైనా పబ్లిక్ వచ్చి మీకు చెప్పారా? స్క్రాప్ చేయకూడదు. ఎంతమంది ఇచ్చారు సార్ నోటీసు? ఇవ్వండి, ఎంతమంది ఇచ్చారు? పబ్లిక్ ఇచ్చింది నోటీస్ ఎంతమంది ఇచ్చారు చెప్పండి సార్. ఉద్యమం ఊరికే ఎందుకు సార్? అతను ఏదో బిజినెస్ చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఇబ్బంది ఉంది అనుకోండి, మార్చేదానికి టైం గా ఇవ్వండి, మార్చుకుంటాడు. ఇబ్బంది పెట్టిస్తాడు. స్క్రాప్ లో మార్చేదానికి వచ్చిందా సార్? 1 week మాకు స్క్రాప్ మార్చేదానికి అవుతుంది. 2 లోడ్లు 3 లోడ్లు స్క్రాప్ ఇప్పుడు రాలేదు. 53 ఏళ్ళు సార్. మీ అబ్బాయి ఎవరు ముందు పెట్టండి సార్ అబ్జెక్షన్, మేమే ఇచ్చేస్తాం రేపే. ఎవరు అబ్జెక్షన్ ఇచ్చింది? ఒకటే అన్ని ఆ రోజు టీపీఓ గారిని కమిషనర్ గారిని పిలిస్తే మీరు రారు. నిజమైన ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి రారు. మీరు ఎవరైతే నిజంగా కట్టుకోరో వాళ్ళ దగ్గర పరిగెత్తారు. 5-6 రోజులు
ఎక్కడెక్కడ వైలేషన్ అయిందో అన్నిటిపైన యాక్షన్ తీసుకోండి సార్. గంగమ్మ అప్పుడు వారి తప్పు ఉంది, మేము సరెండర్ చేస్తాం. అంతేగాని కేవలం ఒకరిద్దరిని టార్గెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన ఉద్యమిస్తాం అంతే. లక్షల్లో ఏమంటారు నోటీస్ ఇచ్చినా ఈ కమిషన్ నిమిషం మాట్లాడు. ఏం బాబు ప్రకాష్ బాబు బాబాయ్ మరి ఏం బాబు ప్రకాష్ ఉండాలి